ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన ద్వారా నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మా జీవితాలను సరిచేస్తూ మమ్మల్ని మీ వాక్యంతో సంధిస్తూ మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, 2024 సంవత్సరం చివరి దినాల్లోనికి రావడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభావం మీరు చూపించిన కృపకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ దినాన్న మేము నేర్చుకోబోతా ఉన్న పాఠం మా అందరి ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, 2024 సంవత్సరం మన కనుల ముందు పరిగెడుతూ దాదాపు 320 రోజులు గడిచిపోయినాయి. ఇంకా మన కనుల ముందు రమారమి ఒక 40 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 320 రోజుల పైచులకు మనం మన జీవితం ఎదుర్కొన్న ఆటుపోట్లు కానీ, ఇబ్బందులు కానీ, కన్నీళ్లు కానీ, జయాలు కానీ, అపజయాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, ఇప్పటి వరకు మనం చేసుకున్న గాయాలు ఎక్కువ, మనం ఊహించకుండా జరిగినవి తక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2024 సంవత్సరం చివరికి మనం ప్రవేశిస్తుండగా ఒకసారి మన జీవితాన్ని అవలోకనం చేసుకుంటే ఈ 2024 సంవత్సరంలో 320 రోజుల్లో మన జీవితంలో ఎక్కువ భాగం బాధపడటానికి కానీ, కన్నీరు కార్చడానికి కానీ, మోసగించబడటానికి కానీ, లేదు ఇంకేదైనా కారణానికి కానీ. అసలు విషయం ఏమిటి అని అంటే, దేవుణ్ణి కాకుండా మనుషులు నమ్ముకోవడమే. మీరు ఆలోచించండి, మన జీవితంలో సమస్యల కోసం అని చెప్పి మధ్యవర్తులుగా మనుషులను పెట్టుకుని మోసగించబడటం కానీ, మన జీవితంలో సహాయం చేస్తారు అనుకుంటూ హోదాలో ఉన్న పెద్దవారి మీద ఆశ పెట్టుకోవడం కానీ, ఇబ్బందుల్లో ఉన్నాం సహాయం చేస్తారనుకుంటూ ధనమున్న వారిపై చూడటం కానీ, లేదా ఇంకేదైనా భరోసా ఇస్తారేమో అనే ఆశతో ఎంతోమందిని ఎన్నో విధాలుగా నమ్మి చివరికి నిరాశ మిగుల్చుకున్న సందర్భాలు మనకి ఎన్నో మన జీవిత పుస్తకంలో ఇప్పటికే రాసుకున్నాం. ఎందుకండి అంటే, మనం మనిషిని నమ్ముకున్నప్పుడు ఇలా అనుకుంటాం, వీళ్ళు తప్పకుండా మన సమస్యలో నిలబడతారు, మనకి సహాయం చేస్తారు అని. కానీ సమస్య ఎదురైనప్పుడు అర్థమవుతుంది వీరు నమ్మదగిన వారు కాదు అని. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో వారు పలికే మాటలు, వారు ఎలాంటి మాటలు మాట్లాడతారో వారి అంతరంగం మన కనుల ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రియ శ్రోతలు, ఇప్పటికే మీ జీవితంలో అలా మోసగించబడిన పరిస్థితులు కనబడుతున్నాయి కదూ. ఇప్పటికే మన జీవితంలో అలా నమ్మి నిరాశపడిన సందర్భాలు గుర్తొస్తూ ఉన్నాయి కదూ. అయితే మనిషి మనల్ని ఎప్పటికైనా మోసం చేయొచ్చు. ఇక ఇతను తప్ప, ఈమె తప్ప మనల్ని మోసం చేయరు అనుకొని నమ్మి ముందుకెళ్ళిన సందర్భాల్లో చివరికి మనకి మిగిలేది ఏమిటి అని అంటే నిరాశ, నిస్పృహ, వేదన. అంత మాత్రమే కాదు, తీవ్రమైన ఒత్తిడి, వీటితో పాటు కొని తెచ్చుకున్న అనారోగ్య సమస్యలు. ఇలాంటి వాటితో 2024లో ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం తిరిగి మనకేం జ్ఞాపకం చేస్తా ఉందో ఒకసారి చూద్దాం. కీర్తనకారుడు 146 కీర్తన వ్రాసి దానిలో 3-4 చరణాలు రాయబడి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకున్నప్పుడే. ప్రియ శ్రోత, మీరు ఎక్కడున్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దయచేసి మీ దగ్గర
పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే, బైబిల్ ఉన్నట్లయితే ఈ కీర్తనను దయచేసి చదవమని ఆశపడతా ఉన్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్మకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. Put not your trust in princes, in a son of man, in whom there is no salvation. When his breath departs, he returns to the earth. On that very day, his plans perish. ఈ మాటలో కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటండి అంటే, నమ్మకూడని వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అనే మాట. అలా అంటే ఇంకెవరు నమ్మాలి సార్? ఎలా కుదురుతుంది? ఎలా సాధ్యమవుతుంది ఈ భూమి మీద బతకడం అన్నప్పుడు దేవుడు ఎందుకు చెప్పారు ఈ మాట కొంచెం ఆలోచించేద్దాం. ఒకవేళ మనం గనక ఇలాగే ఒక వ్యక్తిని నమ్ముకున్నాం అనుకోండి, జరిగే విషయం ఏంటో మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అనే మాట. శ్రోతలు, ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎదురవుతా ఉన్న నష్టాలకు కారణమేంటో తెలుసా? మన జీవితాలు శాపగ్రస్తమవడానికి కారణమేంటో తెలుసా? ఒక వ్యక్తి మనిషిని ఆశ్రయించినప్పుడు ఆ మనిషిని తన హృదయంలో దేవుని స్థానానికి తీసుకొస్తారు. వీరు తప్పక చేస్తారు, వీరి ద్వారా ఆ పని జరుగుతుంది అని మనం సంపూర్ణ విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు మన మనస్సు పదే పదే ఆలోచించేది ఆ మనిషి గురించే. ఒకవేళ ఆ మనిషి మన గురించి అంతలా ఆలోచించకపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తి చెప్పే మాట కోసం, ఆ వ్యక్తి చెప్పే సమాధానం కోసం ఎంతగా పరితపిస్తూ ఉంటామో. ఇది మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురు చూసారా? అలా చూసి చివరికి వారి నోట నుంచి కుదరదు, లేదు అనే మాట విన్నప్పుడు మన గుండెల్లో పడిన వేదన ఒకసారి ఊహించండి. శ్రోతలు, బైబిల్ చెప్తా ఉంది, ఈ మాట కూడా మీరు చదవాలని ఆశపడతా ఉన్నాను. ఎంత బాధాకరంగా ఉంది ఈ మాట. యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. Thus says the Lord, cursed is the man who trusts in the man and makes flesh his strength, whose heart turns away from the Lord. శక్తిని నమ్ముకొని యుక్తిగా ప్రవర్తిస్తూ దేవుని మీద నుంచి మనసు తొలగించుకునేవాడు తప్పకుండా ఇలా చెప్తా ఉన్నమాట, అతను శాపగ్రస్తుడు అనే మాట. ఈ మాట మీకు భయం వేయడం లేదా? ఇంతవరకు మనం మనుషులను నమ్ముకుని వారు సాయం చేస్తారని, వారు మనతో ఉంటారని, వారితో ఉంటే జీవితం సుఖంగా ఉంటుందనుకుంటూ వారి స్నేహం కోసం, వారి పరిచయాల కోసం, వారి సంబంధాల కోసం, వారి ఆశ్రయం కోసం మనం పడతా ఉన్న వేదన బైబిల్ చెప్తుంది, నా మీద నుంచి మీరు మనసు తొలగించుకునేలా మీరు జాగ్రత్త, శాపగ్రస్తులు అవుతారన్నమాట. అంత మాత్రమే కాదు ప్రియ శ్రోతలారా, కీర్తన గ్రంథం ఇంకో వచనం కూడా చదువుకుందాం. 60వ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉంటుంది. ఈ మాటలన్నీ ఒకసారి ఆలోచిస్తే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం చేయము, దయచేయము. ఓ గ్రాంట్ us help against the foe, for vain is the salvation of man అనే మాట. సో మనుషుల సహాయం వ్యర్థము అన్నప్పుడు, దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు మన జీవితాల్లో పూనుకోకపోతే మనకు సాయం దొరకటం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియ శ్రోతలు, దేవుడు ఎందుకు మనుషులను నమ్ముకోవద్దన్నాడు చెప్పారు కదూ. అంత మాత్రమే కాదు, రాజులను నమ్ముకున్నట కంటే అనే మాట. ఈ మాట మనం విన్నప్పుడు ఇలా అనిపిస్తుంది, సార్ రాజులు మన చేతిలో ఉంటే అన్ని పనులు అయిపోతాయి కదండి, ఎందుకు బైబిల్ అలా చెప్తుంది అని మీరు అనుకోవచ్చేమో. ఒక మాట మీకు చూపిస్తాను. 20వ కీర్తన 7వ చరణం మనం చూసినప్పుడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Some trust in chariots and some in horses,
బట్ వి ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ అనే మాట. శ్రోతలారా, ఈ మాటల్లో మీకు అర్థమవుతుంది కదూ, ఒకవేళ రథాలు కూలిపోవచ్చు, రాజులు ఓడిపోవచ్చు, కానీ దేవుని యొక్క సైన్య సమూహం ముందు ఎంత శక్తి అయినా నిలవచాలదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలని చదువుకున్న తర్వాత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, ఎవరిని నమ్మకూడదా? అలా కాదండి. మీకు ఇంకో మాట కూడా అనిపిస్తాను చూడండి. అదే కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో దేవుని సేవకుడు ఇలా మాట్లాడతారు. 118వ కీర్తన 8-9 చరణాలు చూద్దాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ మ్యాన్. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెఫ్యూజ్ ఇన్ ద లార్డ్ దాన్ టు ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్ అనే మాట. ఈ 2 వచనాల్లో ఎందుకు నమ్ముకోకూడదో చెప్పారు, ఎలా నమ్ముకోవాలో కూడా చెప్పారు. ఈ 2 మాటల యొక్క అర్థం ఏంటండి అంటే, మన భారం వేయవలసింది దేవుని మీద, మన అవసరాలు తీర్చేటటువంటి వాడు దేవుడు. అయితే అలా కాకుండా మన నిరీక్షణే మనిషి అయితే, మన నిరీక్షణే లోకమైతే, మన నిరీక్షణే అధికారులైతే తప్పకుండా మనకి మిగిలేది కన్నీరే. శ్రోతలారా, ఇది నాన్న ప్రపంచంలో ఏ ప్రక్కకెళ్ళినా, అది కుగ్రామం కావచ్చు, మహానగరం కావచ్చు, ప్రతి మనిషి కూడా సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. వారి వారి స్థాయిల్లో వారికి ఉన్న సమస్యలను బట్టి ఎటువైపు నుంచి సహాయం వస్తుందా, ఎవరి ద్వారా వెళితే సహాయం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదూ. ఒకవేళ నా ప్రియ శ్రోతల్లో ఎవరైనా మీరు ఎటువంటి అవసరాల్లో ఉన్నారో నాకైతే తెలియదు. అది ఆర్థికంగానా, సామాజికంగానా, ఆత్మీయంగానా, భౌతికంగానా, ఆరోగ్యరీత్యానా, ఎలాగైతే సహాయం కోరుతున్నారో తెలియదు. ఎటువంటి సహాయం కోసమైనా మొట్టమొదట మన కనులు త్రిప్పవలసింది సృష్టికర్త అయిన, సజీవుడైన, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన మీద మాత్రమే. ఆయన ద్వారా తప్ప మనకు సహాయం అందడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రియ శ్రోతలు, కొన్నిసార్లు మానవుని యొక్క మేధస్సు ఇలా అంటుంటుంది, ఏమనంటే, నాకున్న తెలివితేటల కంటే దేవుని మాటలు ఏం పనికొస్తాయని. ఒక మాట చెప్పమంటారా? ఈరోజు వార్తల్లో ఒక చిన్న మాట విన్నాను. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించి ఆలోచిస్తూ ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఒక అతను అడిగాడు, AI, నేను ఎలా నీ నుంచి మేలు పొందుకోగలను అని. అదేమందో తెలుసా అండి? నీవెప్పటికే భారమైపోయావు, సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు, నీవు భూమి మీద అనవసరం, చచ్చిపో అంది. కృత్రిమ మేధస్సును తయారు చేసినటువంటి మానవుడు ఆ కృత్రిమ మేధస్సును సలహా అడిగినప్పుడు అది ఇచ్చిన సమాధానం ఏంటండి అంటే, నువ్వు ఎప్పటికే బరువు అయిపోయావు, నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు, ఇక నీ జీవితాన్ని ముగించు అని. శ్రోతలు, ఆ మాట చదవగానే ఒక్కసారి భయం వేసింది. ఎందుకండి అంటే, మనిషిని నమ్ముకున్నవాడు, రాజులను నమ్ముకున్నవాడు తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటాడు, ధనాన్ని వ్యర్థం చేసుకుంటాడు, ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకుంటాడు, సంబంధాలను పాడు చేసుకుంటాడు, తిరిగి తన జీవితమే శూన్యంగా మార్చుకుంటాడు. ఇది వాస్తవం కాదు. కాబట్టి ఇకనైనా మించిపోయింది లేదు. శ్రోతలారా, దేవుడు మీ గురించి చింత కలిగి ఉన్నారు. మీ మీదే దృష్టి పెట్టి మీకు సహాయం చేయడానికి, మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు ఇప్పటికీ మన దృష్టి మనుషుల మీద, అధిపతుల మీద, రాజుల మీద పెట్టి ఎందుకు నష్టాలు కొని తెచ్చుకోవాలి? కాబట్టి ఈ మాటలు విన్న మా ప్రియ శ్రోతలు, ఇకనైనా మించిపోయింది లేదు. ఒకవేళ మీరు యథార్థంగా ఆలోచించగలిగిన వారైతే ఈ మాటలు విన్న వెంటనే ఉన్న చోట కొద్ది నిమిషాల పాటు ఈ 320 రోజుల్లో జనవరి 1వ తారీఖు మొదలు ఎప్పటి వరకు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఎలా మన నమ్మకాలను ఉమ్ము చేశారు, మనల్ని నిరాశలు కూడా నడిపించారు, మన జీవితాల్లో శూన్యత ఎదుర్కొన్నాం, అవన్నీ వరుస క్రమాలు రాసుకుంటూ వస్తే ప్రభు అంటా ఉన్నాడు, నా మీద నుంచి
మనసు మరల్చుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు అనే మాట. ఇప్పటి శ్రమలకు కారణం మన మనసు దేవుని మీద లేకపోవడమే అన్న విషయం అర్థమైతే మన బుద్ధిహీనత మనకు అర్థం కావడం లేదా? ఇకనైనా మించిపోయింది లేదు. సమాధానకర్తయగు దేవుడు మన జీవితాలకి నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మన బుద్ధిహీనతను ఒప్పుకొని క్షమించు ప్రభు అని అడిగి మన పాపాలను క్షమించమని ఆ రక్తంలో కడుక్కొని తిరిగి మళ్ళా మన జీవితాన్ని కనుక అప్పగించుకున్నప్పుడు మనకు నూతన ప్రారంభాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమేనా? దేవుణ్ణి ఆశ్రయించి నష్టపోయిన వారెవరూ లేరు. దేవుణ్ణి ఆశ్రయించకుండా జీవితాంతం సుఖంగా ఉన్న వారెవరూ లేరు. ఒకవేళ మీకు నష్టం కావాలా? మీ ఇష్టానుసారంగా వెళ్ళండి. సుఖం కావాలా? దేవుణ్ణి ఆశ్రయించండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, మా జీవితాల్లో నష్టానికి కారణమేంటో మాతో మాట్లాడారు. మా జీవితం తిరిగి సమకూర్చబడాలంటే మేమేం చేయాలో మాకు అవకాశం ఇచ్చారు, నేర్పించారు. అటు రీతిగా మీ మీద ఆనుకొని మా జీవితాల్లో నెమ్మది సమాధానం పొందడానికి సహాయం చేయమని మా ప్రియ శ్రోతలందరినీ దీవించమని వేడుకుంటూ, నీ చిత్తమైతే మరొక వారం కలుసుకునే పర్యంతం మీ కృపా కాపుదల మా అందరికీ తోడుగా ఉంచమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమెన్.